నువ్వు కూడా ఉండండి తినడానికి ఏమైనా తీసుకొస్తానని అనట్లేదు చూసావా? అయ్యయ్యో క్షమించండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఏ నా కోసమని చెప్పద్దు. నేను అబద్ధాలు చెప్పానండి. మరెలా? వాళ్ళు అడిగితే నిజం చెప్పేశావు అనుకో, మా నాన్న అమ్మ నాన్నమ్మ అందరూ నాకు క్లాస్ తీసుకుంటారు. ఏదోలా మేనేజ్ చేయి. ఏదోలా మేనేజ్ చేస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు దేవాంశ్ బాబు అలియాస్ దేవాబాబు. వెళ్ళు. సాంబార్ వేయమంటారన్నయ్య గారు? వేయమ్మా. నానమ్మ పెరిగేనా? తృప్తిగా తిన్నివివరా నన్ను? అన్నింటికీ తొందరే. పప్పన్నం తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సంబంధం ఖాయమయ్యాక పప్పన్నమే పెడతారు. అది తింటే పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుంటారని ఇందు అదే మా నాన్నమ్మ అంది. తినే అదృష్టం ఉంది కాబట్టే నువ్వు తీసుకొచ్చావు. వావ్, చాలా బాగుంది. నువ్వు తిన్నావా? చేపట్టు. పర్లేదండి. తినే దగ్గర మొహమాట పడకూడదు. అన్నం ముద్దను అస్సలే వద్దనకూడదు. ఓకే? చేపట్టు. తిను. తిను. ఏంటి చూస్తున్నావు? అదేంటి అప్పుడే ఆకు మడత పెట్టావు? ఎక్కువ తింటే లావైపోతాను. చాలు. ఉండమ్మా, నేను తీస్తాను. నువ్వు వెళ్ళి చేయి కడుక్కో. థ్యాంక్స్. వదినా,
ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు. కొంపు తీసి నిజం చెప్పేశావా? బుక్ అయిపోతాను. నేను అబద్ధాలు చెప్పానండి. సత్యమేవ జయతే అని సియా గనుక నిజం చెప్పిందంటే వదిన నన్ను ఆడేసుకుంటుంది. చెప్పండి. నడుం వంచడం నాకిష్టం ఉండదు. నీళ్ళిస్తావా? ఆమ్, మళ్ళీ నేను పట్టుకోవడం ఎందుకు? నువ్వే పోయి కడిగేసుకుంటాను. లోపలికి రా. ఎత్తాల్సిన ఆకులు చాలా ఉన్నాయి. నువ్వు హీరోయిన్ వెంటే సంక్రాంతికొచ్చే గంగిరెద్దులా ఉన్నావు. ఏంటి అవతారం? పొలిమేరలో ఉండే పోచమ్మ తల్లిని అలంకరిస్తే అదో అందం. మోడ్రన్ డ్రెస్ వేసుకుని యూత్ ని ఊపేద్దాం అనుకున్న నీ డ్రీమ్ ఏమైందే? పప్పన్నంలో పచ్చడేసి కలిపినట్టు నీ కళ కలగా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని ఒక మూలన పడుండు. ఏంటి సీయక్క, అద్దం అబద్ధం చెప్పదంటారు. నువ్వు కూడా నిజాలు చెప్పేస్తున్నావే. మండిపోయి ఎందుకు కాలిందంటావు? ఇప్పుడప్పుడే నాకు పెళ్ళెందుకురా? స్టార్ హీరోయిన్ కాజల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంది? జనరల్ నాలెడ్జ్ పుస్తకంలో ఈ ప్రశ్న లేదే. అరే కోతి మహమోడా, జనరల్ గా అడుగుతున్నాను రా. పెళ్ళిడు వయస్సు రెండింతలైనప్పుడు చేసుకుంది కాజల్. పోనీ సమంత మ్యారేజ్ ఎప్పుడైందో తెలుసా? తెలుసు. జారుడు బండాటాడి నా నిక్కర్ చిరిగిన రోజేగా. కర్మ కర్మ, నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. అది తెలిసిందేలే. నువ్వు తెలుసుకోవాల్సిందేంటో తెలుసా? నీకు పెళ్లి ఫిక్స్ అయింది. ప్రిన్స్ దేవాంశ్ బాబుకు నువ్వు పెళ్ళానివి కావాల్సిందే. ఏంటా లుక్కు? ఇప్పుడు పప్పన్నం తిన్నారంటే సంబంధం ఖాయమని, పెళ్లిలో మళ్ళీ కక్కేలా షడ్రుచులు తినచ్చనే. అర్థమైందా? అక్క, ఈ తొక్క బయటపడే. రే
అమ్మాయికి గాజులు కూడా తొడిగితే కార్యం సంపూర్ణమవుతుంది. దశరథ, అది ఏ గాజులు? బంగారు గాజులు. మా వంశాచారం ప్రకారం సంబంధం ఖాయం అయ్యాక చిన్న కోడలి చేతికి బంగారు గాజులు తొడుగుతాం. చెప్పరే, సియని పిలవ్వే. అలాగే అత్తయ్య. ఆగు సునయనా, గాజులు లేవు. అదేంటత్తయ్యా, మీరే కదా పెట్టింది, ఏమయ్యాయి? అక్కయ్య, మేం మీ ఇంటికొచ్చామని మా మీద నిందెయ్యొద్దు, ముందే చెప్తున్నాను. చచా, ఎందుకలా అనుకుంటావు? వారు స్వాహాదేవి అని అమ్మవారి పేరు పెట్టుకున్న చిన్నత్తయ్య విషయంలో అది వేరే పేరు తెచ్చిపెట్టింది. అదేగా నా బాధ. ఇక ఆగుతారా? బంగారు గాజులు లేవంటే మొత్తానికి లేవని కాదు, ఇక్కడ లేవని. నువ్వు నాకిచ్చినా సరే నేను వాటిని తీసుకురావడం మర్చిపోయాను, మన్నించండి. అయ్యో, ఎంత మాటమ్మా, పెద్దవారు మర్చిపోయారంటే మంచి కోసమే అయ్యుంటుంది అనుకోవాలి. ఆస్తి రాసిచ్చినా మర్చిపోతారా? మంచి కోసమే అని అన్నిట్లో అనుకోలేము జానకయ్య గారు. నా జీవితంలో మంచి అనేది జరగకపోయినా చాలా మట్టుకు మర్చిపోయాను. యూనో, వగలమారి వంకాయ సెగ తగలగానే సగమైందన్నట్టు మా ఊర్మిళ కూడా కొన్ని విషయాల్లో కుదేలైందిలేండి. అమ్మా, వెళ్దామా? నేను గాజులు తీసుకుని సాయంత్రం రేపు వస్తాను గాని, రాజా, పెళ్లి ముహూర్తం చెప్పేరా? నాలా నువ్వు మర్చిపోతే ఎలా? బావగారు, వచ్చే వారమే నవమి రోజు రాత్రి 9:09 దివ్యమైన ముహూర్తం ఉందని శాస్త్రి గారు సెలవిచ్చారు. ఎక్కువ సమయం లేదు. మీ అంచనాలను అందుకోలేకపోతానేమోనని. మీరు చేసేదేమీ లేదండి. నీళ్లతో మా దేవాంశ్ బాబు కాళ్లు కడగటం, మిగిలిన నీళ్లతో తిన్న చేతుల్ని కడుక్కోవటం అంతే. నా కూతుర్ని చేసుకోవడానికి ఎవరొస్తారా అనుకునేదాన్ని. రాముడే వచ్చాడు. ఆ దేవుణ్ణి కన్న మీకు దండం పెడుతున్నాను. మీ చేతుల్లో ఏమీ లేదని ఎవరన్నారు? మీ కూతుర్ని మా చేతుల్లో పెడుతున్నారు. మాకది చాలు. వెళ్ళొస్తాం. సియాకు కూడా చెప్పండి. సిగ్గెక్కువదానికి నేను చెప్తాలే. రండి. కావాలనే గాజులు మర్చిపోయాను, మళ్ళీ వచ్చి మనసారా మాట్లాడొచ్చు.
మా అత్తయ్య ఇందుమతి పేరుకు తగ్గట్టే చాలా తెలివైంది. పెళ్లికూతురు చేతికేసే గాజుని కావాలనే మర్చిపోయిందనుకుంటా. ఇలాంటి విషయాలు మర్చిపోతే మూర్చపోయేంత పని చేస్తానని వాళ్లకు తెలీదు. నువ్వలా అనగానే ఏం చేస్తావో తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది ఊర్మిళ. చెప్పడం ఎందుకు, చూడు. వంశపారంపర్యంగా వస్తున్న గాజులు నీ చేతిలో ఉన్నాయేంటి? అన్నిటికీ ఆశపడే ఆడదానివి కదత్తయ్యా నువ్వు. నువ్వు దోసెళ్ళు పడితే దానం చేద్దాం అనుకున్నాను. మహాప్రసాదంగా తీసుకుంటాను. లెక్క ప్రకారం చిన్న కోడళ్ళైన నాకే ఈ గాజులు రావాల్సిందే. దీన్ని కూడా అమ్మేసుకుంటానన్న అపవాదు వచ్చి ఇవ్వలేదు. కాలం మారింది, చేతులు మారి దేవాబాబు కాబోయే భార్య చేతికి వెళ్తాయనుకున్న ఈ విలువైన గాజులు నా చేతుల్లోకి రావడం అంటే నీ దయ, నా అదృష్టం ఊర్మిళ. ఇంతకీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఉండాల్సిన చోటే ఇవి ఉంటాయని తెలుసు, కానీ గాజుల సైజు మారాయని తెలీదు. అంటే స్థాయి తక్కువ కోడల్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు గాజుల సైజు కూడా తగ్గించుకోవాలి. అలా మార్చి పెట్టడం వల్ల లాభం ఏంటి ఊర్మిళ? లాభం ఈ గాజులు నీకు దక్కడం, నష్టం ఆ గాజులు సియాకి సరిపోక ఆచారం బెట్టి కొట్టిందని సంబంధం క్యాన్సిల్ అవ్వడం. అబ్బా, నేను చేయాల్సిన పని ఇంకొకరు చేసి పెడితే నాకెంత ఆనందమో. పాచిన అన్నం పక్వానికొస్తుందా, పనికి రాకుండా పోతుంది. దేవాంశ్ ప్రేమ కూడా అంతే. మనసు పడ్డ చేతులకి గాజులు పట్టలేదంటే కీడు శంకిస్తుందని నువ్వు నేను నోరు జారేసుకుంటాం. అర్థమైపోయింది. ఈ పెళ్లి ఆగిందంటే 6 నెలల్లోపు నా కొడుక్కి పెళ్లి చేసి నా కోడలి చేతికి ఈ గాజులు వేస్తా. కాని పెత్తనం మాత్రం నీదే. చిత్తం, నాకీ విత్తం చాలు. స్వాహాదేవి, ఆశపడ్డదాన్ని మింగేయాలనుకున్న నీ గొంతుని నొక్కిపెట్టి నిన్ను అవసరం కొద్దీ తొక్కి పెడతా. మనిషిని వాడుకొని చాలా ఏళ్లయింది. ఆగు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగొద్దంటే అడుగుతావేంటే నువ్వు? ఇప్పుడే అడగాలమ్మా, పెళ్లి సంబంధం ఖాయమైన ఆడపిల్ల కదా. మీ నాన్నకైనా చెప్పాలి కదా. నాట్యం నేర్పిన నటరాజ్ మాస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నానన్నా. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ నెల ఫీజు కూడా కట్టేశానన్నా. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నలుగురు కంట పడకూడదు. 400గా గురుదక్షిణ అనుకో.
పెళ్లి సంబంధం ఫిక్స్ అయిందని చెప్పి పాదాభివందనం చేసుకుని వస్తాను నాన్న. అలాగే కాలేజీలో కూడా ఒక మాట చెప్పి రావాలి. త్వరగా వెళ్ళి రావే. ఏం వద్దు. శుభలేఖలు అచ్చువేయించాక మొదటి పత్రిక మీ గురువు గారికే ఇద్దు. అప్పుడు వెళదు గాని. ముంద బ్యాగెట్ ఇవ్వు. ఇవ్వవే. అమ్మా, ఏమున్నాయి ఇందులో? ఇంత బరువుంది.